సార్ నమస్తే సార్. రామకృష్ణ. ఓకే, సూపర్ సార్. నేమ్ సార్, ఈ విజయనగరం పట్టణంలో మొట్టమొదటిసారిగా కీబోర్డ్ సమావేశం నిర్వహించడం జరిగింది. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు యొక్క దీని గురించి, కీబోర్డ్ గురించి, కీబోర్డ్ కంపెనీ గురించి క్లుప్తంగా ఎవరు వివరించారు? వాళ్ళకి మీ యొక్క అభిప్రాయం మీకు మాటలో తెలియజేయండి. కాశీ గారు ఇన్వైట్ చేశారండి. అయితే ఈరోజు మొట్టమొదటిగా హుజూర్నగర్లో జరుగుతున్నాయి. అందరూ సూపర్ మరి సీఈఓలు అందరూ చాలా మంది వస్తున్నారు. ఒకసారి వింటే బాగుంటుందని ఇన్వైట్ చేశారండి. వచ్చాను మొట్టమొదటిసారిగా ఈరోజు చూశాను. అసలు ఏంటి అసలు విషయం, అసలు ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారని చూడాలి. కానీ ఉపేంద్ర గారు మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏ విధంగా స్టార్ట్ అవ్వాలి, ఏ విధంగా మరి ఎక్కడి నుంచి మన టీంని ఎలా పెంచుకోవాలి, టీం పెంచుకోవడం వల్ల మనకి ఏంటి బెనిఫిట్స్ అనేది చక్కగా ఉపేంద్ర సార్ చక్కగా వివరించారు. దాని విషయంలో ఒక అవగాహన వచ్చింది. ఏంటంటే మన టీం అనేది ఉండాలి. మెయిన్ టీం ఉంటే మనం భవిష్యత్తులో ఎప్పటికైనా మన టీం ద్వారా మనం రాణించగలుగుతాము. టీం లేకపోతే ఏమైందంటే అది కొద్దిగా మరీ ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఏంటంటే మనం టీం ఉంటే అందరితో పాటు ముందుకు వెళ్ళిపోతాం, లేకపోతే వెనకబడిపోతాం. సింగిల్ అకౌంట్ హోల్డర్ కూడా మంచి ఆదాయం తీసుకునే అవకాశం ఉందా? ఉంది. టీం చేసుకోకపోయినా ఒక సింగిల్ మరి పర్సన్ కూడా మరి ఎలాగా 500 ద్వారా మరి ఎలాగా ఇన్కమ్ తీసుకుంటారో సార్ చక్కగా వివరించారు. అది వివరించడం వల్ల నాకు కూడా చాలా సంతోషం ఉంది. థ్యాంక్ యూ సార్. జై కివో, జై కివో, జై కివో, జై కివో, జై జై కివో, జై కివో, జై కివో. సార్ నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే సార్. సార్ మీ పేరు సార్? నా పేరు కాశయ్య. ఓకే సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది హుజూర్నగర్ మండలం పక్కనే విలేజ్ గోపాల్పురం. సూపర్ సార్. ఇక్కడ హుజూర్నగర్ పట్టణంలో మొట్టమొదటి కీబోర్డ్ సమావేశాలు జరిగాయి. ఈ సమావేశానికి మీరు రావడం అనేది చాలా సంతోషకరం. మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేశారు? ఇక్కడ ఇన్వైట్ చేసిన తర్వాత ఇక్కడ కీబోర్డ్ సమావేశాల్లో ఏ విధంగా మిమ్మల్ని ఎవరు మంచి రిసీవ్ చేసుకున్నారు? ఇక్కడ సమావేశాలు ఏ విధంగా జరిగాయి? ఇక్కడ క్రిప్టో గురించి దీని గురించి క్లుప్తంగా ఎవరు వివరించడం జరిగింది? ఇక్కడ జరిగిన తర్వాత ఇక్కడ ప్రజలు ఏ విధంగా దాన్ని రిసీవ్ చేసుకున్నారు? మీ యొక్క అభిప్రాయం కొంచెం, మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, మీ యొక్క అభిప్రాయం తెలియజేయండి. ఓకే, మమ్మల్ని ఈరోజు ఈ మీటింగులకి మన హుజూర్నగర్ టౌన్లో సూపర్ సీఓ జానీ బేగం గారు మరి మాకు ఫోన్ చేయడం జరిగింది. ఈరోజు ఇక్కడ మీటింగ్ ఉంది. ముదిగొండ నుంచి ఉపేందర్ సార్ వస్తున్నారు, మహబూబ్ నగర్ నుంచి కొంతమంది సీఓలు వస్తున్నారు. రండి అని చెప్పి ఇన్వైట్ చేశారు. మరితో ఉన్న కొలీగ్స్ రాంబాబు గారు వీళ్ళందరూ ఫోన్ చేశారు. వాళ్ళు ఫోను తీసుకొని మేము రావడం జరిగింది. ఇక్కడ ఈ మొదటి సమావేశాలలో వాళ్ళు చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. జాయిన్ అయిన వ్యక్తి ఎన్ని లక్షలు సంపాదిస్తారు, ఈరోజు జాయిన్ కాకపోతే వారికి కలిగే నష్టాలు ఏంటో కూడా చాలా క్లుప్తంగా వివరించారు. సిఓ గారు ఉపేందర్ సారు, జానీ బేగం గారు, ఇంకా వారి కొలీగ్స్, వచ్చినటువంటి సీనియర్స్ వాళ్ళందరూ కూడా, వచ్చిన ప్రజలందరికీ కూడా చాలా 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 వివరంగా క్లుప్తంగా వివరించడం జరిగింది. ఈ మీటింగ్ ద్వారా మేము చాలా పురుకొల్పబడ్డాం, ప్రోత్సాహపడ్డాం. చాలా మేము కూడా ఇంకా టీం డెవలప్ చేసుకోవాలని, మేము కూడా ఇంకా క్లయింట్స్ సంపాదించుకోవాలని మాకు కూడా చాలా ఇంకా ఆశ చాలా పెరిగిపోయింది. దీని ద్వారా, ఈ మీటింగ్ ద్వారా మేము చాలా చాలా సంగతులు నేర్చుకున్నాం. ప్రత్యేకంగా ఈ సూపర్ సీఓస్ గారికి మరొకసారి ఈ విషయాలను తెలియజేసినందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.